హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్లో ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూడా ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ఎంసెట్ బిట్లన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని మాక్ టెస్ట్లుగా చేసి అప్లోడ్ చేశాం. ఫర్ బెటర్ ప్రిపరేషన్, all of you must and should be visit my website. A lens is made of glass having an index of reflection 1.5. ఈ ఇన్ఫర్మేషన్ కి డయాగ్రామ్ కూడా ఇచ్చారు. ఈ డయాగ్రామ్ లో ఒకవైపు ఏమో ప్లేన్ గా ఉంది, ఒకవైపు ఏమో కాన్వెక్స్ లెన్స్ ఉంది. సో ఒకవైపు ఏమో కర్వేచర్ ఉంది, ఒకవైపు ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ప్లేస్ అయింది. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఇస్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లెన్స్ కి అదర్ సైడ్ ఉన్నటువంటి ఆర్ వాల్యూ ఎంత, రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది కాబట్టి, ఇక్కడ ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి వస్తుంది కాబట్టి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్వేస్ 1. సో μ1 = 1. అలాగే కాన్వెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చారు? 1.5 ఇచ్చారు. μ2 అనుకుంటాం దాన్ని. సో మనకు μr = μ2/μ1 అని తెలుసు కదా ఫార్ములా. ఆ ఫార్ములా వేసేస్తే μr = μ2/μ1. సో μr = μ2 అంటే ఎంత? 1.5/1. μ1 అంటే 1 కాబట్టి 1.5. సో μr = 1.5. సో ఈ వాల్యూ మనం నెక్స్ట్ ఫార్ములాలో యూజ్ చేస్తాం. సో వన్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఫ్లాట్ అండ్ అదర్ సైడ్ ఈజ్ కాన్వెక్స్ విత్ ఏ రేడియస్ r. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ r1 అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంది. మరి r2 అనేది ఏంటి? ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ కి ఎప్పుడైనా సరే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ ఫోకల్ లెంగ్త్ కానీ ఇన్ఫినైట్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి చూడండి. ఇఫ్ an ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 60 సెంటీమీటర్స్, సో డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ u ఎంత అని తీసుకోవాలి? 60 సెంటీమీటర్స్. మరి పాజిటివా నెగిటివా అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ నెగిటివ్. సో u = ఎంత తీసుకుంటాం? -60 సెంటీమీటర్స్. సో ఎలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఏమని తీసుకుంటాం? పాజిటివ్ అని తీసుకుంటాం. సో v = ఎంత? పాజిటివ్ 120 సెంటీమీటర్స్ ప్లస్ 120 సెంటీమీటర్స్. సో v = 120 సెంటీమీటర్స్. సో 1/f = μr - 1 into 1/r1 - 1/r2. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ప్లేన్ సర్ఫేసెస్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ఫినైట్ అవుతుంది కదా. సో r2 అనేది ఇన్ఫినైట్. సో 1/∞ వేసేస్తే అవుతుంది. 1/∞ ఎప్పుడు కూడా 0 కదా. సో మనకి లెన్స్ ఫార్ములా తెలుసు. 1/f = 1/v - 1/u అని తెలుసు. ఈ ఫార్ములాని 1/f ప్లేస్ లో మనం సబ్స్టిట్యూషన్ చేసేస్తే 1/v అంటే 1/120 - ప్లస్ 1/60 = μr - 1. ఇందాక μr అంటే ఎంత వచ్చింది మనకు? 1.5 కదా. సో 1.5 - 1/r1 మనం ఫైండ్. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే r1 = 20 సెంటీమీటర్స్